మద్దతుగా హరీష్ రావు వస్తున్నారని అనుమతి ఇవ్వకుండా రైతులను పరిగి పోలీస్ స్టేషన్లో పెట్టిన పోలీస్ స్టేషన్ ముందు కాళ్లాపూర్ రైతులు గ్రామస్తుల ఆందోళన. రేవంత్ రెడ్డి భూదాహానికి తమ 1200 ఎకరాలు పోతున్నాయని రైతులు చేస్తున్న రైతుల నిరాహార దీక్షకు మద్దతుగా ఈ రోజు రానున్న హరీష్ రావు పర్మిషన్ కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన గ్రామ రైతులు పర్మిషన్ను నిరాకరించారు పోలీసులు. శాంతియుతంగా నిరసన తెలిపితే పర్మిషన్ ఎందుకు ఇవ్వరంటూ అడిగిన రైతులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన కాళ్లాపూర్ గ్రామస్తులు. రైతులు కొంతమంది రైతులను గ్రామస్తులను పోలీస్ స్టేషన్లో ఉంచిన పోలీసులు. ఈ ఆందోళనలో పోలీస్ స్టేషన్ గేటు మూసివేసిన పోలీసులు గేటు పైకెక్కి ఆందోళన చేపట్టిన రైతులు. తీసుకోకుండా పనిచేసినందుకు ఈ రోజు ఈ పరిష్కారం తీసుకొచ్చి పెట్టిండు. నాకు చాలా సంతోషం. అంతకుమించి ఏం చేయలేను. ఇక్కడ దేని గురించి చూస్తున్నారా మీరు? రేపు పొద్దుగాల మాకు మద్దతు తెలపడానికి ఒక టీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు వస్తున్నారు కాబట్టి మేము ఒక పర్మిషన్ కోసం వచ్చినాం. మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పి డైరెక్ట్ పోలీసులు చెప్తున్నారు. టెంట్ పేమెంటారు, మైకులు పెట్టుకోవద్దంటారు. ఏది మీకు కూడా పర్మిషన్ లేకుంటుంది, లా అండ్ ఆర్డర్ జరుగుతుందని చెప్తారు. మాకు పర్మిషన్ కావాలని మేము కోరుకుంటున్నాం. అంతే. పర్మిషన్ ఇస్తే పోతాం, లేదంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ శాంతియుతంగా చేసుకుంటాం. కానీ తేడాలు రాకుండా చేస్తామని చెప్పినాం. మేము అదే విధంగా రోడ్ మీన్ కూడా వస్తలేం. మేము రోడ్ మీన్కి రాకుండా నా ఊళ్ళో చేసుకుంటున్నాం. రోడ్డు మీదకి వస్తే వేరే వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది. మొన్నోసారి పోతే లాస్ట్ టైం పోతే ట్రాఫిక్ జామ్ అయింది, ఇబ్బంది పెడుతున్నాం. ఇబ్బంది పెట్టవద్దు, గవర్నమెంట్ బదలాం చేయొద్దు. గవర్నమెంట్ బదలాం చేయకుండా ఊళ్ళని సభ పెట్టుకుంటామని ఆలోచన చేసినాం. ఆలోచన కూడా భంగపరుస్తున్నారు ఈరోజు పోలీసులను నడ్డం పెట్టుకుని గవర్నమెంట్. ఇంకేం చేస్తాం? 20 ఏళ్ల సంది పనిచేసిన కార్యకర్తగా ఈరోజు ఈ ఫలితం చూపిస్తుంది నా గవర్నమెంట్. ఇంకా అంతగానే ఎక్కువేం చేస్తాను, నేను ఏం చేయలేను. లేవనైతే లేవు. రాను, మీరు ఏమైనా చేసుకోండి, నేను రాను. నేను చేసిన 20 ఏళ్ళు పార్టీకి కష్టపడి చేసినందుకు నా పిల్లలు ఈ రోజు పోలీస్ స్టేషన్ లో ఎక్కించినందుకు గవర్నమెంట్ ధన్యవాదాలు చెప్తున్నా. నేను రాను సార్. మీరు ఏమైనా చేసుకోండి, నేను రాను. నేను ఎంత మొండినా నేను చూపించాను. దండం పెట్టా సార్. మీరు ఏమైనా చేసుకోండి, నాకు పర్మిషన్ ఇయ్యి, నేను పోతా. రేపు పొద్దుగాల శాంతియుతంగా కాకుండా మీ పోలీసు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది పెట్టినట్టుంటే, ఏమన్నా రూల్ అయినట్టు పూర్తి బాధ్యత నేను తీసుకుంటా. అదే మాట సార్, నేను చెప్తున్నా. అదే మాట చెప్పేది అదే మాట సార్. దండం పెడతా. నేను 20 రోజులు వస్తుంది, 30 రోజులు వస్తుంది. ఏమైతే కావాలన్నా 10 నిమిషాలు అదే 10 నిమిషాలు అర్థం చేసుకోండి సార్. గవర్నమెంట్ అర్థం చేసుకోండి, మీరు నాకు అర్థం చేసుకోండి. పర్మిషన్ ఇచ్చండి. డిఎస్పీ సార్ మాట్లాడదాం.